799. దస్తావేజులేకరుల ప్రైవేటీకరణ ఆపాలని సత్యసాయి జిల్లా హిందూపురం సబ్ రిజిస్టర్ కార్యాలయ దస్తావేజులేకరులు గురువారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ప్రైవేటీకరణ చేస్తుందని, దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,00,000 మంది కుటుంబాలు రోడ్డుపాలు అవుతున్నారని, వెంటనే ప్రైవేటీకరణను ఆపి దస్తావేజు లేఖరులను ఆదుకోవాలని హిందూపురం సబ్ రిజిస్టర్ మరియు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో హిందూపురం దస్తావేజు లేఖరుల అధ్యక్షుడు హరీష్, లక్ష్మీనారాయణ, అతావుల్లా, బాలాజీ, మంజునాథ్, మణి, రాంప్రసాదరావు, పూర్ణ సాయి, జగన్మోహన్ రెడ్డి, గిరిబాబు, హనుమంతరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్, చంద్ర, ఇమ్రాన్, మెహబూబ్ బాషా, ఇర్ఫాన్, అశోక్, ఆదిల్, రామాంజీ, వేణుగోపాల్, రఫీక్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు మా వ్యవస్థ దాదాపు మనకు బ్రిటిష్ కాలం నుంచి ఈ వ్యవస్థ కొనసాగుతూ వచ్చింది. కాబట్టి ఇటీవల ప్రభుత్వాలు 2002వ సంవత్సరం కూడా ఈ యొక్క వ్యవస్థని చట్టంలో దాన్ని మాడిఫై చేయడానికి తీసుకువచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల అదే విషయమై ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది ప్రతి సబ్ రిజిస్ట్రార్లో సేవా కేంద్రం ఏర్పాటు చేసి బయట దాని ద్వారా ఎవరైతే కొనుగోలుదారులు అమ్మకందారులు ఉన్నారో వాళ్ళ ద్వారా దాని వ్యవస్థని అటు నడపాలనుకుంటా ఉంది. ఆ విధంగా చేసినట్లయితే మేము దాదాపు 50,000 కుటుంబాలు ఈ మన ఆంధ్రదేశంలో నిరుపాలవుతాము, ఉపాధి లేకుండా అవుతాం. కాబట్టి మీరు దయవచ్చి మేము మెమోరాండం సమర్పిస్తూ ఉన్నాము. ఈ వ్యవస్థను ఇట్లే కొనసాగించి మా కుటుంబాలు ఉపాధి కోల్పోకుండా చూసే విధంగా ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాము. కాబట్టి మీరు కూడాను పై అధికారులకు ఈ విన్నపాన్ని మీరు చేసి మాకు సహాయ సహకారాలు అందిస్తారని భావిస్తా ఉన్నాము. విషయం ఏమనగా ప్రభుత్వం ఇప్పుడు ప్రైవేటీకరణ చేయాలనేసి మా యొక్క డాక్యుమెంట్ రైటర్ వ్యవస్థని ఒక నిర్ణయం తీసుకుంది. దానిపైన మేమందరూ పోరాటం చేసి సబ్ రిజిస్టర్ గారికి మెమోరాండం సమర్పించడమైనది. అలాగే ఎంఆర్ఓ సార్ గారికి కూడా ఇవ్వడమైనది. వీళ్ళు సార్లు ఏమంటే ఈ విషయాన్ని పై అధికారులకు తీసుకెళ్ళి ప్రభుత్వానికి గట్టిగా తెలిసే విధంగా చేసి వారి విధానాన్ని రద్దు చేసుకున్నట్లయితే మాకు న్యాయం జరుగుతుందనేసి ఈ తెలియజేయడం అయినది.